ఇప్పుడు మనం శతకసుధ పాఠంలోని ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి పద్యం ఉత్పలమాలకు చెందింది. నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనచ్చు నా నీరమే శుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లధము మద్యము నుత్తము గొల్చు వారికిన్ ఇక్కడ ఏమన్నాడంటే నీరము అంటే నీరు అనేటువంటిదట తప్తము వేడిగా ఉన్నటువంటి లోహము అంటే ఇనుము కానీ ఇంకా రకరకాల అల్యూమినియం పెంకలు ఉంటాయి కదా, అవి వేడిగా కాల్చినప్పుడు వాటి మీద గనక నీటి బిందువు పడితే అది ఎమ్మటే నశిస్తుందంట, అంటే కనపడకుండా అయిపోతుంది, ఆవిరైపోతుంది. ఆ నీళ్ళే, ఆ నీటి చుక్కే ఒకవేళ తామర ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల మీద పడితే సూర్యుని ప్రకాశానికట అవి మిలమిలా మెరుస్తూ మనుల్లాగా కనిపిస్తాయట. అదే నీటి చుక్క శుక్తి అంటే ముత్యపు చిప్పలో పడితే అదట ముత్యములాగా మారిపోతుందట. దాన్ని అందరూ మెడలో అలంకరించుకుంటారు కదా, అలా మారిపోతుందట. అయితే ఇక్కడ ఇవన్నిటి గురించి ఎందుకు చెప్పాడంటే మనుషుల్లో రకాలు ఉన్నారంట. ఒక్కొక్క మనిషి ఒక్కో విధంగా ప్రవర్తిస్తాడట. ఆ ప్రవర్తించేటువంటి వాళ్ళు మంచి వ్యక్తుల దగ్గర ఉన్నట్లయితేనేమో మంచివాడిగా పేరు తెచ్చుకుంటారట. అదే నీచులు మూర్ఖులతో స్నేహం చేసి వాళ్ళతో తిరుగుతున్నట్లయితే మనం మంచివారైనప్పటికీ కూడా వాళ్ళతో ఉంటే లక్షణాలు అవే మనకు వస్తాయి కాబట్టి నీచుల్లాగానే మనల్ని కూడా చూస్తారట. అదే మధ్యముడి దగ్గర ఉన్నట్లయితే మనల్ని కూడా అలాంటి గుణాలు కలిగినటువంటి వారితోనే పోలుస్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఉత్తముల దగ్గర ఉంటూ వారి లక్షణాలను నేర్చుకుంటూ మన యొక్క ప్రవర్తనని మెచ్చుకునే విధంగా తీర్చిదిద్దుకోవాలి అని ఇక్కడ ఈ యొక్క పద్యం చెప్పబడింది ఏనుగు లక్ష్మణ కవి శతకంలో. నెక్స్ట్ పద్యం కంద పద్యం ఇది. దీన్ని కౌకుంట్ల నారాయణరావు రచించడం జరిగింది. వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్ వేదంబు సేయకెన్నడు సాధులగనుగొన్న సేవ సల్పుము తనయా. ఈ కౌకుంట్ల నారాయణరావు ప్రభుతనే అనేటువంటి శతకంలో ఈ పద్యాన్ని రాయడం జరిగింది. ఏంటంటే మనమంట ఎప్పుడూ కొట్లాటకు వెళ్ళకూడదట, వాదాలు తగవులాటలు పెట్టుకోకూడదు ఎదుటివారితో. మోదమ్మున నిన్ను నీవు మురిసి గనుమికన్, సంతోషంలో ఉన్నప్పుడు నీవట ఎన్నడూ ఎవరికైనా సరే మాట ఇయ్యకు.
నేను అది చేస్తా ఇది చేస్తా అట్లా. అలాంటి సందర్భంలో సంతోషంగా ఉన్న సందర్భంలో తేడా అంట చూపించకు. వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళనో, లేకపోతే వాడికి చదవడం వచ్చు వీడికి రాదనో, లేకపోతే ఏ విధంగానైనా సరే హేళన అనేటువంటిది, అట్లా ఎక్కువ తక్కువలు అనేటువంటిది తేడా అనేది చూపియొద్దు. సాధుల గనుగొన్న, సాధువులు ప్రశాంతమైన మనసు కలిగినటువంటి వారు, శాంత స్వభావులు. సాధువులు అంటే ఋషులు, సన్యాసులు ఇట్లా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే వారికి సేవ చెయ్యండి. వారికి సేవ చేయడం వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి మంచి బుద్ధులు ఉంటాయిగా, మంచి మాటలు ఉంటాయి కదా, అవి మనకు ఉపయోగపడతాయి, మనం గొప్పవాళ్ళుగా తయారవుతాము అని చెప్పేసి ఇక్కడ ఈ పద్యంలో అయినా చెప్పడం జరిగింది. నెక్స్ట్, శిరిసినగల్ కృష్ణమాచార్యులు రచించినటువంటి పద్యము ఇది. గాంధీ తాత శతకం. ఏ శతకం రా? మానవుడే మాధవుండను, జ్ఞానంబున ప్రజల సేవా, సలుపుమిదియే నీ మానవతలోని మాన్యస్థానం బనే గాంధీ తాత సద్గుణ జాత. ఇక్కడ ఏంటంటే మానవుడు, మనమంట పూజ చేస్తాం కదా, దేవుడిని పూజ చేయడానికి వెళ్తుంటాం, దేవాలయాలకు వెళ్తుంటాం, కొందరు చర్చిల్లోకి వెళ్తుంటారు, కొందరు మసీదులోకి వెళ్తుంటారు కదా ప్రార్థనలు చేయడానికి. అలా మనం ఎక్కడో ఉన్న దేవుడికి సేవ చేయడం కంటే మన ముందు కనిపించేటువంటి కష్టాల్లో ఉన్నటువంటి మనిషి ఎవరికైనా సరే మనం సేవ చేసినట్లయితే భగవంతుడు దాన్ని చూసే మనల్ని ఆశీర్వదిస్తాడట, సంతోషిస్తాడట మనం చేసే పనికి. ఆయనకు పూజ చేయడం కంటే ప్రజలకు సేవ చేస్తేనే చాలా సంతోషిస్తాడట దేవుడు. అదే మాన్యస్థానం అంట, అదే గొప్ప స్థానం. మనిషిని గొప్ప స్థానంలో నిలబెట్టేటువంటి ఒక గొప్ప గుణం ఇది అని గాంధీ తాత శతకంలో ఈ సద్గుణం అంటే మంచి గుణం, ఈ మంచి గుణం గురించి. మంచి గుణం ఏమని చెప్పాను ఇప్పుడు? దేవునికి సేవ చేయడానికి బదులుగా కష్టాల్లో ఉన్నటువంటి తోటి మనుషులకి సహాయం చేస్తేనే, సేవ చేస్తేనే గొప్ప. దీన్ని దేవుడట ఆయనను పూజించడానికి వచ్చిన దానికంటే ఇతరులకు ఎవరికైతే సేవ చేస్తారో వాళ్ళంటేనే ఇష్టమంట దేవుడికి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ పద్యం సూరోజు బాలనరసింహాచారి రచించినటువంటి పద్యం ఇది. భరతసింహ శతకంలో నుంచి తీసుకోబడింది. ఏ శతకం నుంచి నానా? ఇది ఆటవెలది పద్యం. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము గలుగువాడు కాలనాగు కన్నా కడు ప్రమాదం భయా బాలనారసింహ భరతసింహ. నొసట కొంతమంది అంట చూసేటప్పుడట మంచిగా మనల్ని చూసి నవ్వుతారట, మనం కళ్ళటు మరల్పగానే ఇలా నొచ్చుకుంటారట, మొత్తం తిప్పేస్తారట. లోపల ఒక విధంగా ఉంటారట, బయటికి ఒక విధంగా ప్రవర్తిస్తారట. లోపలనేమో వాడంటే కోపం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కొట్టాలనిపించచ్చు, కానీ పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ కనపడుతూ ఉంటారట. మనుషులు అనేవాళ్ళు ఇట్లనే ఉంటారట చాలా వరకు, చాలామంది.
నొసటనేమో వెక్కిరిస్తారు ఇట్లా, తర్వాతనేమో నోటి నుంచేమో నవ్వుతారంట. అలా మనుషులు కడుపు నిండా కొంత విషం పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. వాడు పాడు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆలోచించే వాళ్ళు ఉంటారట కొందరు అట్లా. అయితే అలాంటి మనుషులు మనకు ఎప్పుడైనా తారసపడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళట అంటే కాలనాగు కన్నా విషసర్పము, బాగా విషం కలిగినటువంటి పాము, నాగుపాము ఉంటుంది కదా, దానికంటే ఆ విషయం కంటే ఇలాంటి మనుషులే ప్రమాదం అంట. వీళ్ళ వల్లనే ఎక్కువ ప్రమాదం అంట. ఆ పాము ఎప్పుడన్నా వస్తుంటే చూసి మనం భయపడో అది విషం కక్కుతుందనో మనం పక్కకి వెళ్ళిపోవడమో లేదా దాన్ని ఇంకేదైనా చేయడమో చేస్తాం. కానీ ఇలాంటి మనుషులనట మనం ఏం చేయలేమంట, మనం తొందరగా కనిపెట్టలేము కూడా అంట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అలాంటి మనుషులతోటి అని చెప్పి ఈ శతకంలో బాలనరసింహాచారి మనకు గొప్ప నీతి విలువను చెప్పడం జరిగింది. మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా చూడగానే నమ్మకూడదు అనమాట. ఎవరు ఎలాంటి వారు అనేటువంటిది మనం వెంటనే నిర్ణయం తీసుకోకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు. ఓకేనా? మనం పరిశీలించుకుంటుండాలి ఎవరంటే ఎలాంటి వాళ్ళు అనేది పరిశీలించుకుంటుండాలి మన జీవితంలో. నెక్స్ట్, టీవీ నారాయణ రచించినటువంటి భవ్యచరిత శతకం. ఏంటిది నాన్న శతకం? ఇది కూడా ఆటవెలది పద్యమే. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు, ఒప్పుకొనడి వారు గొప్ప మనీషులు, భరత వంశ తిలక భవ్య చరిత. కొందరు వ్యక్తులు ఎలా ఉంటారట అంటే తప్పులు చేస్తూ ఉంటారట. తప్పు చేసి తాము చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటారట. అంటే ఉదాహరణకి పొరపాటున గాజు సీసా పగిలింది అనుకుందాం. పగిలితే ఏం చేస్తాం, నేను టీచర్ కానీ లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పి నేను చేయలేదు అది ఎట్లా పడిందో నాకు తెలియదు అని చెప్పేసి కప్పిపుచ్చుకుంటుంటామంట మనం. అట్లా కప్పిపుచ్చుకునే వాళ్ళంట కలుషమతులు అంట. లోపల కలుషం ఉన్నవారు, మలినం ఉన్నటువంటి వారు, మంచి మానవత్వం మంచి ధర్మం అనేటువంటిది, నీతి అనేటువంటిది లేని వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళైతేనే కప్పిపుచ్చుకుంటారు. ఒప్పుకొనేది వారు ఎవరైతే ఒప్పుకుంటారో, అవునమ్మా జారిపడిందమ్మా, సారీ అమ్మ, ఇంకోసారి జరగనీయనమ్మా, గట్టిగా పట్టుకుంటాను, నేను చూసుకోలేదమ్మా, నా చేతుల్లోనే పగిలింది, ఏమనకమ్మా అని చెప్తామనుకో, ఒప్పుకున్నాం కదా మన తప్పుని. మన మనసులో ఏం లేదన్నట్టు, మోసం లేదన్నట్టు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నేను కాదు వాడు అని చెప్తారు, లేకపోతే తమ్ముడు అని చెప్తారు, లేకపోతే పక్కన ఉన్న స్నేహితుడి పేరు చెప్తారు, లేకపోతే డాడీ పడేసింది అంటారు డాడీ లేనప్పుడు. అర్థమైందా? కాబట్టి అట్లా చెప్పొద్దు మనం ఎప్పుడైనా సరే. తప్పును ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే గొప్ప మనుషులు. ఇంకోసారి చేయనంటున్నారు కదా తప్పుని, అంటే అర్థమవుతుంది కదా వాళ్ళకి తప్పు చేయకూడదని తెలుస్తుంది కదా. ఇంకోసారి తప్పు చేయకూడదు అని చెప్పేటువంటి వాళ్ళు, చెయ్యను అని చెప్పేటువంటి వాళ్ళు గొప్ప మనుషులు. వాళ్ళ మనసులో ఏం లేదు, ఇంకా మలినం ఏం లేదు, ఏం దాచిపెట్టలే లోపల, మోసగుణం ఏం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు గొప్ప మనుషులుగా తయారవుతారు. భరత వంశ తిలక భవ్య చరిత, ఇది ఈ పద్యానికి ఉన్నటువంటి మకుటం. అయితే ఈ విధంగా మనకు శతక పద్యాలు అనేవి విలువలని, నీతి విలువలు, మానవతా విలువలు, ధర్మబుద్ధులు, ఉత్తమ గుణాలు, ఇట్లాంటివన్నీ మనకు నేర్పిస్తుంటాయి అన్నమాట. అందుకోసమని మనం ఈ పద్యాలను బాగా చదివి నేర్చుకొని మన జీవితంలో ఉపయోగించుకోవాలి. మన నిత్య జీవితంలో మనకు ఈ పద్యాలు పెట్టిందే అందుకు. ఇలాంటి విషయాలు, మంచి విషయాలన్నీ గ్రహించి మనం ఏం తప్పు చేయకూడదు, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలనేది నేర్చుకోవడం కోసమే ఈ పద్యాలు అనేవి మనకు ఉపయోగపడడానికి పెట్టడం జరిగింది.
నేర్చుకుంటారా మరి అందరూ?